హాయ్! హలో! అందరూ బాగున్నారా? ఈరోజు నేను కెనడా నుంచి ఇథియోపియా వచ్చానండి. మళ్ళీ ఇథియోపియా నుంచి హైదరాబాదు. అయితే ఫ్లైట్ కొంచెం లేట్ ఉంది. అందుకని మేము మార్నింగ్ 7కి దిగాము. మళ్ళీ ఈవినింగ్ 3:45 కట హోటల్ ప్రొవైడ్ చేశారు. బస్సు కోసం వెయిటింగ్ అండి. ఆల్రెడీ బస్సు వచ్చి వెళ్ళిపోయింది. ఇంకో బస్సు కోసం వెయిటింగు. ఈ లోపల మీకు ఎయిర్పోర్ట్ చూపిద్దామని చూపిస్తున్నాను. ఇథియోపియా ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. హోటల్కి వచ్చాము. మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తేనే మీకు కీస్ ఇస్తామన్నారు. అందుకనే చేస్తున్నామండి. ఈ సిస్టమ్ ఏదో చాలా బాగుంది. ఇదేనండి మాకు ఇచ్చిన రూము. చాలా నీట్గా, లగ్జరీగా చాలా బాగుంది. హాట్ వాటర్ కావాలంటే కెటిల్ ఇచ్చారు. బోర్ అంటే టీవీ ఉంది. అన్నీ ఉన్నాయి. కానీ నేనే ఒక్కదాన్నే, నాకే భయం వేసింది రూమ్లో ఉండాలంటే. రూమ్ ఎంత నీట్గా ఉందో చూసారా? నేనైతే మొత్తం తీసి గజిబిజి చేసేసాను. మా రూమ్ నుంచి బయట వ్యూ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇక్కడ పెద్దవాళ్ళ కంటే యంగ్స్టర్సే ఎక్కువ ఉన్నారండి. ఎక్కడ చూసినా వాళ్ళే కానొచ్చారు. పెద్దవాళ్ళు తక్కువ కానొచ్చారు. అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ కానొస్తుంది. బిల్డింగ్ వెనకాల ఉంది. అదంతా ఎయిర్పోర్టే. ఎయిర్పోర్ట్ కూడా నేను పెద్దగా ఏమీ తీయలేదండి. కానొస్తుందా పేరు పోర్ట్ అని, ఎయిర్పోర్ట్ అది సరిగ్గా అంటే అట్లా బిల్డింగ్ అడ్డం ఉండటం వల్ల. మాకు ఇచ్చినవి మీకు చూపిస్తానండి. సోప్ ఇచ్చారు, పేస్ట్ ఇచ్చారు, బ్రష్ ఇచ్చారు, బాడీ లోషన్ ఇచ్చారు. అన్ని హోటళ్ళలో ఇట్లనే ఇస్తారేమో నాకైతే తెలియదు. మాకైతే వీళ్ళు ఇచ్చారండి. ఇంకా మేము ఎయిర్పోర్ట్కి వచ్చాము. ఇదంతా లోపల. అంతా చెకింగ్లు అండి. మన బ్యాగులు అవన్నీ చెక్ అయ్యాక మనం వచ్చి తీసుకోవాలి. చాలా స్ట్రిక్ట్గా చేస్తున్నారండి. షూలు అలాంటివి చేశారంటే ఏమైనా తీసుకొని వచ్చారనుకోవచ్చు. కానీ వీళ్ళైతే స్లిప్పర్తో సహా అన్నీ చూసి పంపిస్తున్నారండి. గేట్ అవన్నీ ఉన్నాయి చూసారా? అవి చూసుకొని మనం వెళ్ళొచ్చండి. ఈ షాపుల్లోకి వాటర్ బాటిల్స్ అవన్నీ తీసుకెళ్తా ఉన్నారు. మేము హోటల్లో స్టార్ట్ అయినప్పటి నుంచి వర్షము అప్పుడే మొదలైంది. ఇప్పుడైతే ఇక్కడికి వచ్చాక ఇంకా ఫుల్గా ఉందండి. ఒకటే వర్షం. ఇక్కడ మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కాకుండా ఇక్కడ వీళ్ళకి బయట ప్లేస్ ఉంటుందండి. మనం ఎవరైనా బయటికి వెళ్తే మనం రిసీవ్ చేసుకోవాలంటే అక్కడికి వెళ్ళాకే మనం వాళ్ళని కలుసుకోవాలండి. అందరూ ఫ్లవర్ బొకేలు అవన్నీ పట్టుకొని నిల్చున్నారు. ఏంటబ్బా వీళ్ళు సీఎం, పిఎం వస్తుంటే నిల్చున్నారు. ఎవరు వస్తున్నారా అనుకున్నాం. వేరే వాళ్ళని అడిగామండి. వాళ్ళు చెప్పే లోపలనే మాకు అది అర్థమయ్యేసరికి ఆ బస్సు ముందుకు వెళ్ళిపోయింది. అందుకే మీకు ఆ వీడియో నేను చూపించలేకపోయానండి. అసలు ఎవరి చేతిలో చూసినా బొకేసేనండి. అక్కడ పువ్వులు అమ్ముకునే వాళ్ళు కూడా చాలా గిరాకీ ఉంటుంది అనిపించింది. మా ఫ్లైట్ ఎప్పుడు ముందే వచ్చిద్దటండి. కరెక్ట్ టైంకి వచ్చిద్దంట. కానీ ఇవాళ మా బ్యాడ్ లక్ ఉంది, రాలేదండి. అందుకనేసి ఇంకా టైం పాస్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ వీళ్ళంతా నీట్గా అంత క్లీన్ చేస్తూ ఉంటే అవి కూడా చూస్తూ తీస్తూ ఉన్నాను. ఇంకా ఏమో వర్కులు కూడా నడుస్తూ ఉన్నాయండి. చేస్తూ ఉన్నారు వర్కులు. ఇంకా మాకు తెలుగు వాళ్ళు, మన హైదరాబాద్ వచ్చే వాళ్ళందరం కలిసామండి. మన ఇండియన్స్ అందరం ఒకే దగ్గర కూర్చొని మంచిగా టైం పాస్ చేసామండి. ఇంకేమి చేస్తాంలే, షాపులు చాలా ఉన్నాయి కదా, అలా వెళ్ళొద్దామనేసి అందరం కలిసి ఆ షాపుల దగ్గరికి వెళ్ళి కొంచెం అలా అలా చూసి వచ్చామండి మేము. ఏమేమి షాపులు ఉన్నాయి, ఏమున్నాయి అనేసి అన్నీ చూసాము. నాతో పాటు మీరు ఎయిర్పోర్ట్ చూస్తారని మీకు కూడా నేను చూపిస్తున్నానండి. ఇంకా మా ఫ్లైట్ అనౌన్స్ చేశారండి వస్తుందని. వర్షం తగ్గింది, అందుకని ఇంక అందరం వెళ్ళిపోతున్నాము. మా గేట్ దగ్గరికి వెళ్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నాకు ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి.